కార్పొరేట్ జిహాద్ ఉదంతం కొత్త మలుపులు తిరుగుతోంది. చాలా సీరియస్గా జరుగుతున్నాయి అన్నటువంటిది బయటపడుతుంది. టీసీఎస్ నాసిక్ ఉదంతంలో బాధితురాళ్ళు కొత్తగా బయటపెట్టినటువంటి అంశాలు ఏంటంటే, భగవద్గీత వినబాకండి, హిందూ దేవుళ్ళ పాటలు వినబాకండి, గుళ్ళకి వెళ్ళబాకండి. ఇది ఛార్జ్షీట్లో మెన్షన్ అయిందనమాట. డానిష్ షేక్ ఎవరైతే పెళ్ళైన అతనే సెక్సువల్లీ ఎక్స్ప్లాయిట్ చేయడం, వేధించడం, దానికి ఈ అమ్మాయి ఎవరైతే మొదటి నుంచి సహకరిస్తూ వచ్చిందో ఆ అమ్మాయి తోడు నిలబడింది అన్నటువంటి విషయం బయటకు వచ్చింది. అదే సందర్భంలో అలాగ చెయ్యకపోతే కనుక డానిష్ ఫీల్ అవుతాడు, అది జరిగితే మీ ఉద్యోగాలు పోతాయి మీ అన్నది ఈ నిదా ఖాన్ అనేటటువంటి అమ్మాయి వాళ్ళని బెదరేసేది అన్నటువంటి. ఉద్యోగం కావాలనుకుంటే మీరు అతను చెప్పినట్టు వినండి అన్నటువంటి కోణంలోనే ప్రెషర్ చేసింది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్తగా బయటపడ్డటువంటి మరొక అంశం ఈ కన్వర్షన్స్ వ్యవహారాలు ఎట్లా ఉంటాయి అన్నటువంటిది ఇంకొక అమ్మాయి చెప్పుకొస్తుంది. I was dating somebody for almost a year. We were living together and they were Pakistani Muslim. I'm Hindu and Indian. Clearly a big no-no. But we talked about it. We were like, yeah, we'll make it work. He said my parents would be a bigger issue than his parents. And, you know, it would be fine when we got down to it. And when we got down to actually talking about like logistics, mind you, this man took me ring shopping and I'm like, I've already told my parents. He's like, you need to convert. We cannot get married unless you convert. And I was like, what? This was not part of the deal. Let's do a fusion wedding. ఇది ఈ నిన్న విప్రోలో ఒక బాధితురాలు చెప్పుకొచ్చింది, ఎట్లాగ వేధిస్తున్నారు వాళ్ళ హెడ్ ద్వారా అని అన్నటువంటిది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేటప్పటికి ప్రేమించాము, అంత కార్యక్రమాలు జరిగేయడం సేపు ప్రేమ ప్రేమ అన్నాడు, కరెక్ట్గా పెళ్ళి అన్నప్పుడు మాత్రం మతం మారితేనే పెళ్ళి అన్నాడు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఇండియాలో.